Hi everyone, welcome to Triple K English channel. This is Kiran Kumar. Today we have arrived at day 15. In this session we are going to know the remaining primary auxiliary verbs did and had. ఈ సెషన్లో నిన్నటి వరకు చెప్పుకోగా మిగిలినటువంటి did and had అనేటువంటి ప్రైమరీ హెల్పింగ్ వెర్బ్స్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. నా ఛానల్ని వీక్షిస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నా. ఈ లెసన్ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేస్తారని కోరుకుంటున్నా. బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు పొందుతూ ఉండండి. ఇక మరి మనము సెషన్లోకి అడుగు పెడదాం. డే 15 హౌ టు యూస్ డిడ్ అండ్ హ్యాడ్. దీస్ ఆర్ సెపరేట్ ప్రైమరీ హెల్పింగ్ వెర్బ్స్. ఒకదానితో ఒకదానికి సంబంధం ఉండదు. ఈ సెషన్లో ఈ రెండింటి గురించి కూడా మనం తెలుసుకుందాం. ఫస్ట్ లెట్ us డిస్కస్ అబౌట్ డిడ్. ముందుగా డిడ్ అనే ప్రైమరీ హెల్పింగ్ వెర్బ్ గురించి తెలుసుకుందాం. ఎస్, డిడ్ ఇట్ ఇండికేట్స్ సింపుల్ పాస్ట్ టెన్స్. ఇట్ ఇండికేట్స్ సింపుల్ పాస్ట్ టెన్స్. ఎస్, డిడ్ అనేది పాస్ట్ టెన్స్ని తెలియచేస్తుంది. అందులోనూ సింపుల్ పాస్ట్ టెన్స్ని తెలియచేస్తుంది. సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే జరిగిపోయిన పని అని అర్థం. టెన్సెస్ విభాగంలో దీని గురించి మరింత క్షుణ్ణంగా మనం తెలుసుకుందాం. డిడ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ నంబర్స్. సింగులర్ నెంబర్ అయినా డిడ్ ఉపయోగిస్తాం, ప్లూరల్ నెంబర్ అయినా డిడ్ ఉపయోగిస్తాం. ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రొనౌన్స్ ఆల్సో వి యూజ్ డిడ్. అన్ని రకాలైనటువంటి ప్రొనౌన్స్కి కూడా డిడ్ ఉపయోగించవచ్చు. ఐ డిడ్, వి డిడ్, యూ డిడ్, హీ డిడ్, షీ డిడ్, ఇట్ డిడ్, దే డిడ్. ఎందువల్లంటే ఉన్నది ఒకే ప్రైమరీ హెల్పింగ్ వెర్బ్ కాబట్టి ఆ విభాగంలో ఏకవచనమైన దాన్ని ఉపయోగిస్తాం, బహువచనమైన దాన్ని మనము ఉపయోగిస్తాం. ఎస్, లుక్ ఎట్ ద స్ట్రక్చర్స్ ఆఫ్ డిడ్. డిడ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ మెయిన్ వర్బ్. సమ్టైమ్స్ డిడ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ మెయిన్ వర్బ్. డిడ్ని మనము మెయిన్ వర్బ్గా ఉపయోగిస్తాం ఒక స్ట్రక్చర్లో. డిడ్ ప్లస్ V1 హెల్పింగ్ వర్బ్గా యూజ్ చేస్తాం. డిడ్ ప్లస్ నాట్ ప్లస్ V1 ఇది కూడా హెల్పింగ్ వర్బ్, బట్ ఇట్ ఇండికేట్స్ నెగటివ్ సెన్స్. ఎస్, డిడ్ ఈస్ కాల్డ్ ప్రైమరీ హెల్పింగ్ వర్బ్. వాట్ ఈస్ ఎ ప్రైమరీ హెల్పింగ్ వర్బ్? ఎ ప్రైమరీ హెల్పింగ్ వర్బ్ ఈజ్ నథింగ్ బట్ sometimes used as a main verb and sometimes used as a helping verb. Yes, look at these sentences. We did this project. If you observe here, did is used as a main verb. మేము ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేశాము అని అర్థం. మేము ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేశాము అని చెప్పేసి అర్థం. డూ ఆర్ డస్ అనే ప్రైమరీ హెల్పింగ్ వర్బ్కి డిడ్ అనేది పాస్ట్ టెన్స్గా ఉంటుంది. డూ ఆర్ డస్తో చెప్తే ప్రస్తుతం జరుగుతుందని అర్థం. డిడ్తో చెప్తే జరిగిపోయింది అని అర్థం. వీ డిడ్ దిస్ ప్రాజెక్ట్, ఈ ప్రాజెక్ట్ని మేము పూర్తి చేసేసాము అని చెప్పి అర్థం. డిడ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ మెయిన్ వర్బ్. సో ఇట్ ఇండికేట్స్ సింపుల్ పాస్ట్ టెన్స్. నెక్స్ట్, షీ డిడ్ ఈట్ ఇట్. షీ డిడ్ ఈట్ ఇట్. ఎస్, హియర్ ఈట్ ఈజ్ ఏ మెయిన్ వర్బ్, డిడ్ ఈజ్ ఏ హెల్పింగ్ వర్బ్. ఎందుకు ఇలా చెప్తాము? ఇది ఫోర్స్ఫుల్గా కమాండ్గా చెప్పేది అని చెప్పి అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, ఆమె అది తినలేదు అన్నాం అనుకోండి, ఎవరితోనో వాదించినప్పుడు, లేదు ఆవిడ తిన్నది కాబట్టి మరొకరు వచ్చి షీ డిడ్ ఈట్ ఇట్, లేదు ఆమె తిన్నది అని అర్థం. ఆమె దానిని తిన్నది, నేను చెప్తున్నాను కదా అని చెప్పి ఫోర్స్ఫుల్గా కమాండ్గా చెప్పేటప్పుడు డిడ్ ప్లస్ V1 యూజ్ చేస్తాం. ఇక్కడ డిడ్ని మనము హెల్పింగ్ వర్బ్గా చెప్పడం జరుగుతుంది. ఇట్ ఇండికేట్స్ దిస్ స్ట్రక్చర్. నెక్స్ట్, he did not finish that work. He did not finish that work. If you observe, finish is a main verb and did not, here did takes not, it is a helping verb. Sometimes simple past tense verbs of simple past tense are to be changed into negative statement, then we take did plus not. సింపుల్ పాస్ట్ టెన్స్లో వర్బ్ ఉన్నప్పుడు అలాంటి స్టేట్మెంట్ని నెగిటివ్ సెంటెన్స్లోకి చెప్పాలి అంటే డిడ్ని హెల్పింగ్ వర్బ్గా తీసుకొని నాట్ అనే పదాన్ని తీసుకొని మనం చెప్పాల్సి ఉంటుంది. హీ డిడ్ నాట్ ఫినిష్ దట్ వర్క్. హీ డిడ్ నాట్ ఫినిష్ దట్ వర్క్.
అతను ఆ పనిని పూర్తి చేయలేదు అని చెప్తున్నాం. ఇట్ ఇండికేట్స్ ది స్ట్రక్చర్ did ప్లస్ నాట్ ప్లస్ V1. Here did is also used as helping verb. Did is a primary helping verb. Sometimes it is used as a main verb and sometimes it is used as a helping verb. Whenever did is used as a main verb, it indicates simple past tense. Right? ఈ విధంగా ఈ స్ట్రక్చర్స్ ఉంటాయని చెప్పాం. Look at these sentences. Renu did this work. Here did is a main verb. రేణు ఈ పనిని చేశాడు అని చెప్తున్నాం. ఇట్ ఈజ్ ఎ పాజిటివ్ స్టేట్మెంట్. ఈ పనిని పూర్తి చేశాడు, జరిగిపోయిన పనిని చెప్తున్నాం మనం. సో మరి దీన్ని మనం నెగిటివ్ స్టేట్మెంట్లోకి తీసుకోవాలి అంటే వెనెవర్ డిడ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ మెయిన్ వర్బ్ we have to take do or does. Like Renu did this work becomes Renu did not do. Did plus V1. Renu did not do this work. Renu did not do this work indicates negative state. రేణు ఈ పనిని పూర్తి చేయలేదు. హియర్ డిడ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ మెయిన్ వర్బ్. సో ఇట్ టేక్స్ డూ యాజ్ హెల్పింగ్ వర్బ్. డిడ్ ప్లస్ డూ ఇస్ ఈక్వల్ డిడ్ అవుతుంది. రేణు డిడ్ నాట్ డూ దిస్ వర్క్. ఇన్ ద సేమ్ వే రేణు డిడ్ దిస్ వర్క్. వీ వాంట్ టు చేంజ్ దిస్ పాజిటివ్ స్టేట్మెంట్ ఇంటూ yes or no question. Yes or no question. In the same way, did plus Renu plus do. Did Renu do this work? It is yes or no question. రేణు ఈ పనిని చేశాడా? రేణు ఈ పనిని చేశాడా? Here did is taken before the subject but we use do as verb. Renu did not do this work. Renu ఈ పనిని పూర్తి చేయలేదు, ఈ పనిని చేయలేదు. Did Renu do this work? Did Renu do this work? రేణు ఈ పనిని చేశాడా అని చెప్పి మనము అంటున్నాం. Did Renu do this work? సో ఈ విధంగా మనము డిడ్ మెయిన్ వర్బ్గా యూజ్ చేసినప్పుడు నెగిటివ్ స్టేట్మెంట్ ఎస్ ఆర్ నో అనేదాన్ని మనము చేయాల్సి ఉంటుంది. అమిత్ డిడ్ కిల్ హిమ్. హియర్ కిల్ ఈజ్ ఎ మెయిన్ వర్బ్, డిడ్ ఈజ్ ఎ హెల్పింగ్ వర్బ్. చెప్పాం లేదు అమిత్ చంపలేదని ఎవరైనా అన్నారనుకోండి, లేదు అమిత్ చంపాడు అని మనం కమాండ్గా చెప్పడానికి అమిత్ డిడ్ కిల్ హిమ్. అమిత్ డిడ్ కిల్ హిమ్. హియర్ డిడ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ helping verb. It is a positive statement. If we want to change it into a negative statement, అమిత్ చంపలేదు అనడానికి did helping verb కాబట్టి నాట్ యాడ్ చేసి అమిత్ did not kill him అని చెప్పచ్చు. అమిత్ did not kill him అని చెప్పచ్చు. If we want to change it into yes or no question, because it is a helping verb, bring did before Amit. Did Amit kill him? Amit అతన్ని చంపాడా? Yes or no question. Collected some money. Here collected is a main verb. There is no helping verb in this sentence. మేము నగదు సేకరించాము అని అర్థం. Collected is a simple past tense of verb. If we want to convert into a negative, whenever simple past tense of verb is given in the statement, we use did as helping verb to make into negative and to make into yes or no question. ఎప్పుడైతే వాక్యంలో పాస్ట్ టెన్స్ ఆఫ్ వర్బ్ ఉందో దానిని మనము నెగిటివ్లోకి చేంజ్ చేసేటప్పుడు ఎస్ ఆర్ నో క్వశ్చన్లోకి చేంజ్ చేసేటప్పుడు డిడ్ని హెల్పింగ్ వర్బ్గా తీసుకోవాలి. సో డిడ్ ప్లస్ V1 ఈజ్ ఈక్వల్ టు V2 అవుతుంది. We did not collect. We did not collect some money. It is a negative statement.
వి డిడ్ నాట్ కలెక్ట్ సమ్ మనీ. మేము నగదుని సేకరించాము, మేము నగదుని సేకరించలేదు అని అర్థం. ఇఫ్ వి వాంట్ టు కన్వర్ట్ ఇంటూ ఎస్ ఆర్ నో క్వశ్చన్, బ్రింగ్ డిడ్ బిఫోర్ ద సబ్జెక్ట్. డిడ్ వి కలెక్ట్ సమ్ మనీ, డిడ్ వి కలెక్ట్ సమ్ మనీ. మేము కాస్త డబ్బును సేకరించామా, మేము డబ్బుని సేకరించామా అని అర్థం. ఇఫ్ వి వాంట్ టు use any kind of WH question as per the meaning, we can insert such a WH word before an yes or no question. మనం అర్థాన్ని అనుసరించి ఎటువంటి WH క్వశ్చన్ ఉపయోగించాలనుకున్నా ఆయా WH వర్డ్ని ఎస్ ఆర్ నో క్వశ్చన్ ముందర ఉపయోగిస్తే సరిపోతుంది. రేణు ఈ పనిని ఎందుకు చేశాడు అనడానికి వై డిడ్ రేణు డూ దిస్ వర్క్, వై డిడ్ రేణు డూ దిస్ వర్క్, రేణు ఈ పనిని ఎందుకు చేశాడు. అమిత్ ఎప్పుడు చంపాడు, when did అమిత్ kill him, when did అమిత్ kill him. మేము డబ్బుని ఎలా సేకరించాము, how did we collect some money. In this way, as per the meaning, yes or no questions can be changed as WH questions by placing such a WH word before an yes or no question. Some Telugu statements are here, we have to convert into English using did. అతను ఈ పని చేశాడు, అతను అంటే హీ కాబట్టి పని చేశాడు అన్నాం, జరిగిపోయింది. డిడ్ని మెయిన్ వర్బ్గా యూజ్ చేసి హీ డిడ్ దిస్ వర్క్, హీ డిడ్ దిస్ వర్క్, హీ డిడ్ దిస్ వర్క్. అతను ఈ పనిని చేశాడు. వారు నిన్న ఎక్కడికి రాలేదు, వారు అంటే దే అవుతుంది. నిన్న అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ కాబట్టి రాలేదు అనేదాన్ని ముందు మెయిన్ వర్బ్ రాద్దాం, కమ్. ఎక్కడికి అనడానికి హియర్. సో నిన్న అన్నాం కాబట్టి రాలేదు అనేటప్పుడు ఇది V1 అవుతుంది. డిడ్ ప్లస్ నాట్, ఎందుకు సింపుల్ పాస్ట్ టెన్స్ ఆఫ్ వర్బ్, పాస్ట్ టెన్స్ ఆఫ్ వర్బ్ అక్కడ మెయిన్ వర్బ్గా ఉంది కాబట్టి మనము నెగిటివ్ స్టేట్మెంట్లోకి ఎస్ఆర్ నోలోకి కన్వర్ట్ చేసేటప్పుడు డిడ్ని హెల్పింగ్ వర్బ్గా తీసుకోవాలి. నీవు ఎప్పుడు వచ్చావు, ఇక్కడ ఎప్పుడు అనేది WH వర్డ్, సో వెన్తో స్టార్ట్ చేద్దాం మనం. సో ఇఫ్ వీ వాంట్ టు మేక్ ఎనీ కైండ్ ఆఫ్ WH క్వశ్చన్ ఫస్ట్, ఇట్ ఈస్ బెటర్ టు అస్ టు మేక్ ఎన్ SR no క్వశ్చన్. WH క్వశ్చన్ చేయాలంటే ముందు SR no క్వశ్చన్ చేసుకోవాలి. SR no క్వశ్చన్ చేయాలంటే బీ ఫామ్ ప్లస్ సబ్జెక్ట్ వస్తుంది. బీ ఫామ్కి స్పేస్ ఉంచుదాం ఒకసారి. సబ్జెక్ట్ ఏంటి, యు. వచ్చావు అంటానికి కమ్ అనాలి. ఎందువల్ల ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ అయినా మనము V1 నోట్ చేయాలి. సో మనకి కమ్ అనేది మెయిన్ వర్బ్గా ఉంది కాబట్టి SR no క్వశ్చన్ కావాలంటే డిడ్ ఉపయోగించి when did you come, when did you come. ఈ విధంగా మనము WH వర్డ్ కూడా మనము చేయొచ్చు. Now let us discuss about another primary helping verb, had. had అనే primary helping verb గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాం. Yes, had, it indicates past tense. Whenever had is given in the statement, it indicates past tense. had అనే పదము వాక్యంలో ఉన్నట్లయితే అది పాస్ట్ టెన్స్ని తెలియచేస్తుంది, భూతకాలాన్ని తెలియచేస్తుంది. హ్యాడ్ ఈజ్ యూజ్డ్ ఫర్ సింగులర్ నెంబర్ అండ్ ప్లూరల్ నెంబర్. ఒకటే పదం పాస్ట్ టెన్స్లో హ్యాడ్ అనేది ఒక విభాగానికి చెందినటువంటి ప్రైమరీ హెల్పింగ్ వర్బ్. వాజ్ వర్ అనేది ఒకటి, డిడ్ అనేది ఒకటి, హ్యాడ్ అనేది ఒకటి. సో హ్యాడ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఆల్ సింగులర్ నంబర్స్ అండ్ ఆల్ ప్లూరల్ నెంబర్స్ అండ్ ఆల్ ప్రొనౌన్స్ ఆల్సో. అన్ని రకాలైనటువంటి ప్రొనౌన్స్కి హ్యాడ్ ఉపయోగించవచ్చు. ఏకవచనమైన బహువచనమైన సబ్జెక్ట్ నౌన్ ఆర్ ప్రొనౌన్ అనేది ఉన్నప్పుడు హ్యాడ్ని మనం ఉపయోగించవచ్చు. ఐ హ్యాడ్, వీ హ్యాడ్, యూ హ్యాడ్, హీ హ్యాడ్, షీ హ్యాడ్, ఇట్ హ్యాడ్, దే హ్యాడ్. ఇలా సింగులర్ సబ్జెక్ట్ సింగులర్ అయినా హ్యాడ్ ఉపయోగించవచ్చు, సబ్జెక్ట్ ప్లూరల్ అయినా మనము హ్యాడ్ ఉపయోగించవచ్చు.
Look at these structures. Only had as main verb in the statement, it indicates a simple past tense. Had plus past participle of verb. Here had is used as helping verb. It indicates past perfect tense. What is past perfect tense? When an action had been completed by some time in past. గతంలో ఒక సమయానికి ముగించబడిన పనిని మనము past perfect అంటాం. An action which had been completed by some time in past. గతంలో ఒక సమయానికి ముగించబడిన పనిని మనము past perfect tense అంటాం. Past perfect tense is denoted with had plus past participle of verb. Had తో పాటు past participle of verb వస్తే అది past perfect అవుతుంది. ఇక్కడ had అనేది helping verb గా ఉపయోగించబడింది. Here had is used as main verb. Another structure, had plus been plus ing form. Had plus been plus ing form. Here also had is used as helping verb. ఇక్కడ కూడా had helping verb గానే ఉపయోగించబడింది. What is had plus been plus ing form? It indicates an action which had been continuing for some time in past. గతంలో చాలాసేపు యాక్షన్ జరుగుతూ ఉంటుంది. గతంలో చాలాసేపు యాక్షన్ జరుగుతూ ఉంటుంది. నేను 3 గంటల పాటు మేము సినిమా చూసాము, మొన్న 4 గంటల పాటు మేము గ్రౌండ్లో ఆడుతూ ఉన్నాము. ఇలాంటి వాక్యాలని హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ ing ఫామ్తో చెప్తాం. ఇట్ ఈస్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. నెక్స్ట్, హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ ఆఫ్ వర్బ్. ఇట్ ఈస్ ఇన్ passive voice. It is in passive voice. Whenever past perfect tense is indicated in passive voice, the structure must be like this. Past perfect tense ని మనం passive voice లో చెప్తే had plus been plus v3 అని చెప్తాం. Here also had is used as a helping verb. ఇక్కడ కూడా had అనేది helping verb గా ఉపయోగించబడింది. రైట్. Had main verb simple past tense. Had with v3 indicates past perfect tense. Had plus been plus ing form, it indicates an action which had been continuing for some time in past. And had plus been plus v3 past perfect tense is indicated in passive voice. Right. We had a school. మేము ఒక పాఠశాలను కలిగి ఉండేవారిమి అంటే ఇప్పుడు కలిగి లేము అని అర్థం. Here had is used as a main verb. It indicates simple past tense. She had bought it. Here bought is a main verb and had is a helping verb. It indicates past perfect tense. గతంలో ఒక సమయానికి ముగించబడిన పని అని చెప్పి అర్థం. ఇట్ హ్యాడ్ బీన్ రైనింగ్. ఇట్ హ్యాడ్ బీన్ రైనింగ్. గతంలో చాలాసేపు వర్షం కురిసింది అని అర్థం. హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ ing ఫామ్. గతంలో చాలాసేపు వర్షం కురిసింది అని అర్థం. హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ ing ఫామ్. హియర్ ఆల్సో హ్యాడ్ ఈజ్ యూజ్డ్ యాజ్ హెల్పింగ్ వర్బ్. షీ హ్యాడ్ బీన్ గివెన్ ఏ గిఫ్ట్. ఇక్కడ హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ v3. హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ v3. ఇట్ ఇండికేట్స్ దట్ స్ట్రక్చర్. హియర్ షీ అనేది సబ్జెక్ట్ అయినప్పటికీ ఫలితాన్ని పొందుతున్నట్టు. షీ హ్యాడ్ బీన్ గివెన్ ఏ గిఫ్ట్. ఆమెకు గతంలో ఒక కానుక ఇవ్వబడింది. ఆమెకు గతంలో ఒక కానుక ఇవ్వబడింది అని అర్థం. ఇక్కడ షీ అనేది సబ్జెక్ట్ అయినప్పటికీ పని చేస్తున్నట్టు కాదు, ఫలితాన్ని పొందుతున్నట్టు. ఇన్ దిస్ వే హ్యాడ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఆల్ దీస్ కైండ్స్ ఆఫ్ 4 స్ట్రక్చర్స్. హ్యాడ్ ఈ రకమైనటువంటి స్ట్రక్చర్స్లో మనము ఉపయోగించడం జరుగుతుంది. హ్యాడ్ మెయిన్ వర్బ్ సింపుల్ పాస్ట్ టెన్స్. హ్యాడ్ విత్ పాస్ట్ పార్టిసిపల్ ఇండికేట్స్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. గతంలో ఒక సమయానికి ముగించబడిన పని. హ్యాడ్ టేక్స్ బీన్ ప్లస్ ing ఫామ్ ఇండికేట్స్ అన్ యాక్షన్ విచ్ హ్యాడ్ బీన్ కంటిన్యూయింగ్ ఫర్ సమ్ టైమ్ ఇన్ పాస్ట్. గతంలో కొంతకాలం పాటు జరుగుతూ ఉండే పని అని అర్థం. హ్యాడ్ టేక్స్ బీన్ అండ్ past participle of the verb indicates passive voice. Right. ఈ 4 స్ట్రక్చర్స్ మనం చూసాం. లుక్ ఎట్ దీస్ సెంటెన్సెస్. కీర్తి హ్యాడ్ ఏ రింగ్. హ్యాడ్ అనేది మెయిన్ వర్బ్గా ఉపయోగించాం. ఇది పాజిటివ్ స్టేట్మెంట్. హ్యాడ్ మెయిన్ వర్బ్గా ఉపయోగించినప్పుడు నెగిటివ్ స్టేట్మెంట్లో చెప్పాల్సి ఉంటుంది. కీర్తి ఒక ఉంగరాన్ని కలిగి ఉండేది. మనం ఏం చెప్పాలి? కీర్తి ఒక ఉంగరాన్ని కలిగి ఉండేది కాదు. హ్యాడ్ మెయిన్ వర్బ్గా ఉపయోగించినప్పుడు నెగిటివ్ స్టేట్మెంట్లో కానీ ఎస్ఆర్ నో క్వశ్చన్లో కానీ మార్చాలి అంటే మనకి హెల్పింగ్ వర్బ్ కావాలి. అలాంటప్పుడు డిడ్ అనేటువంటి పాస్ట్ టెన్స్ ఆఫ్ వర్బ్ని హెల్పింగ్ వర్బ్గా తీసుకోవాలి. కీర్తి డిడ్ నాట్ హ్యావ్ అనాలి. డిడ్ ప్లస్ హ్యావ్
ఇస్ ఈక్వల్ టు హ్యాడ్ అవుతుంది. డిడ్ ప్లస్ హ్యాడ్ అవుతుంది. కీర్తి డిడ్ నాట్ హ్యావ్ ఎ రింగ్. కీర్తి ఒక ఉంగరాన్ని కలిగి ఉండేది కాదు అని అర్థం. వెనెవర్ హ్యాడ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ మెయిన్ వర్బ్ టు మేక్ ఇట్ ఇంటూ ఏ నెగటివ్ ఆర్ ఇంటూ ఎన్ ఎస్ ఆర్ నో క్వశ్చన్ we require a helping verb which is did not. సో ఎస్ఆర్ నో క్వశ్చన్లోకి మార్చేటప్పుడు కూడా మనకి హెల్పింగ్ వర్బ్ కావాలి. హ్యాడ్ మెయిన్ వర్బ్ కాబట్టి దాన్ని సబ్జెక్ట్ ముందరికి తీసుకురాకూడదు. సో డిడ్ అనే పదాన్ని మాత్రమే మనం సబ్జెక్ట్ ముందరికి తీసుకుని రావాలి. డిడ్ కీర్తి హ్యావ్ అనే అనాలి. హ్యావ్ ఎ రింగ్ ఎస్ ఆర్ నో క్వశ్చన్. కీర్తి ఒక ఉంగరాన్ని కలిగి ఉండేదా అని అర్థం. కీర్తి ఒక ఉంగరాన్ని కలిగి ఉండేది. కీర్తి ఒక ఉంగరాన్ని కలిగి ఉండేది కాదు. కీర్తి ఒక ఉంగరాన్ని కలిగి ఉండేదా. ఇఫ్ వీ వాంట్ టు చేంజ్ ఇట్ ఇంటూ ఎ WH క్వశ్చన్ యాజ్ పర్ ఇట్స్ మీనింగ్ వీ కెన్ ప్లేస్ సచ్ ఎ WH వర్డ్ బిఫోర్ SR నో క్వశ్చన్. దీన్ని మనం WHO క్వశ్చన్లోకి చేంజ్ చేయాలంటే అర్థాన్ని అనుసరించి ఆయా WH వర్డ్ను మనం ఇక్కడ ఉపయోగిస్తే అది ఆటోమేటిక్గా WH క్వశ్చన్ అవుతుంది. వీ హ్యాడ్ ఫైల్డ్ ఎ కేస్. ఫైల్డ్ అనేది మెయిన్ వర్బ్, హ్యాడ్ అనేది హెల్పింగ్ వర్బ్. ఇట్ ఇండికేట్స్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. హ్యాడ్ ప్లస్ V3 ఫైల్డ్. మేము గతంలో ఒక సమయానికి కేసుని ఫైల్ చేశాము అని చెప్తున్నాం. సో ఇది పాజిటివ్ స్టేట్మెంట్. If you want to change it into a negative statement, just add not to had because had is a helping verb. No problem. Had main verb గా ఉపయోగిస్తేనే మనము హెల్పింగ్ వర్బ్ గా డిడ్ తీసుకోవాలి, కానీ had main verb అయినప్పుడు not దానికి యాడ్ చేయొచ్చు. We had not filed a case. We had not filed a case. Yes. What is another thing? We want to convert into an yes or no question. Just bring had before the subject. Had we filed the case? Had we filed a case? Observe the variation of had as main verb and had as helping verb. Had main verb అయినప్పుడు నెగిటివ్ స్టేట్మెంట్లోకి తేవాలి అంటే డిడ్ యూస్ చేయాలి. ఎస్ఆర్ నో క్వశ్చన్లోకి యూస్ చేయాలంటే డిడ్ యూస్ చేయాలి. హ్యాడ్ హెల్పింగ్ వర్బ్ అయినప్పుడు నెగిటివ్ కానీ ఎస్ఆర్ నో క్వశ్చన్ కానీ చేయాలి అంటే ఆ హ్యాడ్కే నాట్ యాడ్ చేయొచ్చు, ఆ హ్యాడ్నే సబ్జెక్ట్ ముందరకు తీసుకురావచ్చు. ఇది వేరియేషన్. హ్యాడ్ హెల్పింగ్ వర్బ్గా ఉన్నప్పుడు, హ్యాడ్ మెయిన్ వర్బ్గా ఉన్నప్పుడు. ఎస్, దే హ్యాడ్ బీన్ ప్లేయింగ్. వాళ్ళు చాలాసేపు ఆడుతూ ఉన్నారు. గతంలో జరిగిపోయిన పనిని మనం చెప్పాం. ఇట్ ఈస్ ఎ పాజిటివ్ స్టేట్మెంట్. ప్లేయింగ్ మెయిన్ వర్బ్, had is helping verb. No problem. They had not been అనొచ్చు నెగిటివ్ స్టేట్మెంట్లోకి తీసుకురావాలంటే. దే హ్యాడ్ నాట్ బీన్ ప్లేయింగ్ నెగిటివ్ స్టేట్మెంట్. వారు చాలాసేపు ఆడుతూ ఉండలేదు అని అర్థం. ఇఫ్ వీ వాంట్ టు కన్వర్ట్ ఇన్ టు SR నో క్వశ్చన్ బికాస్ హ్యాడ్ ఈజ్ ఎ హెల్పింగ్ వర్బ్, బ్రింగ్ బిఫోర్ ద సబ్జెక్ట్. హ్యాడ్ హెల్పింగ్ వర్బ్ కాబట్టి మనకి ఏ ప్రాబ్లం లేదు. Had they been playing? Had they been playing? వారు చాలాసేపు ఆడుతూ ఉన్నారా అని అర్థం. వారు చాలాసేపు ఆడుతూ ఉన్నారా అని అర్థం. వారు చాలాసేపు ఆడుతూ ఉన్నారు. వారు చాలాసేపు ఆడుతూ లేరు. వారు చాలాసేపు ఆడుతూ ఉన్నారా. హ్యాడ్ మెయిన్ వర్బ్ ఇక్కడ, హ్యాడ్ హెల్పింగ్ వర్బ్ మనకి ఇక్కడ. ఇది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అయినప్పటికీ ఈ విధంగా నాట్ యాడ్ చేసి నెగిటివ్, ఈ విధంగా హ్యాడ్ని సబ్జెక్ట్ ముందరకు తీసుకొని వచ్చి ఎస్ఆర్ నో క్వశ్చన్ చేయొచ్చు. యాజ్ పర్ ఇట్స్ మీనింగ్ వీ కెన్ ప్లేస్ సచ్ ఎ WH వర్డ్ బిఫోర్ ద SR నో క్వశ్చన్ టు మేక్ ఇన్ టు ఎ WH క్వశ్చన్. మనకి అర్థాన్ని అనుసరించి కావలసినటువంటి WH వర్డ్ని తీసుకొని వచ్చి కావలసిన WH క్వశ్చన్ మనము తయారు చేయొచ్చు. వీ హ్యాడ్ బీన్ రిక్వెస్టెడ్. ఎస్, రిక్వెస్టెడ్ మీన్స్ హియర్ బీన్ ప్లస్ రిక్వెస్టెడ్ అంటే V3 ఇది మెయిన్ వర్బ్ ఇక్కడ. ఇది హెల్పింగ్ వర్బ్. వీ హ్యాడ్ బీన్ రిక్వెస్టెడ్. మేము ప్రాధేయపడబడ్డాము. మేము ప్రాధేయపడబడ్డాము అంటే ఇక్కడ సబ్జెక్ట్ అనేది వి,
ఇది పని ఫలితాన్ని పొందుతుందంటే ఇది ప్యాసివ్ వాయిస్లో ఉన్నట్టు. హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ V3 ప్యాసివ్ వాయిస్లో ఉన్నట్టు. వీ హ్యాడ్ బీన్ రిక్వెస్టెడ్. సో మేము పడబడ్డాము. పడబడలేదు అంటే హ్యాడ్ నాట్ బీన్, బికాజ్ హ్యాడ్ ఈజ్ ఏ హెల్పింగ్ వర్బ్. వీ హ్యాడ్ నాట్ బీన్ రిక్వెస్టెడ్. వీ హ్యాడ్ నాట్ బీన్ రిక్వెస్టెడ్. మేము ప్రాధేయపడబడలేదు. నెక్స్ట్ మనం దీన్ని ఎస్ఆర్నో క్వశ్చన్లోకి చేయాలి అంటే హ్యాడ్ అనేదాన్ని మనం ముందుకు తీసుకొస్తే సరిపోతుంది. హ్యావ్ వీ బీన్ రిక్వెస్టెడ్, హ్యాడ్ వీ బీన్ రిక్వెస్టెడ్, మేము రిక్వెస్ట్ చేయబడినామా అని అర్థం. హ్యాడ్ వీ బీన్ రిక్వెస్టెడ్. ఇన్ దిస్ వే వెనెవర్ had is used as a helping verb in passive voice situation, you can use negative and SR no question in this way. And some Telugu sentences are given here. We try to convert it into English using had as main verb or had as helping verb. నేను ఒక పావురాన్ని కలిగి ఉండేవాడిని. నేను అంటే ఐ. కలిగి ఉండేవాడిని గతంలో కలిగి ఉండే. హ్యాడ్ అంటే కలిగి ఉండుట అని అర్థం. ఐ హ్యావ్ అంటే ప్రస్తుతం కలిగి ఉన్నామని. ఐ హ్యాడ్ అంటే గతంలో కలిగి ఉన్నామని. ఐ హ్యాడ్ ఎ డవ్. నేను ఒక పావురాన్ని కలిగి ఉండేవాడిని. ఐ హ్యాడ్ ఎ డవ్ అంటే ఇప్పుడు కలిగి లేము, గతంలో కలిగి ఉండేవారిని అర్థం. నిన్నంతా వర్షం కురుస్తూనే ఉంది. గతంలో చాలాసేపు జరిగే పనిని మనం ఇక్కడ హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ ఇంగ్ ఫామ్లో చెప్పాలి. సో మనం ఇలా చెప్పచ్చు, ఇట్ హ్యాడ్ been raining yesterday. It had been raining yesterday. నిన్నంతా వర్షం కురుస్తూ ఉంది అని అర్థం. ఇట్ హ్యాడ్ బీన్ రైనింగ్ ఎస్టర్డే. నెక్స్ట్, వారు నిన్న ఈ సమయానికి వచ్చేశారు. సో వారు అనడానికి మనము దే అంటాం. ఒక సమయానికి ముగించబడిన పనిని మనము పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పాలి. They had come, came, come. They had come yesterday by this time. Yesterday by this time. By this time అని యూజ్ చేయొచ్చు. They had come yesterday. వారు నిన్న ఈ సమయానికి వచ్చేసారు. They had come yesterday by this time. Had plus V3. Had plus V3. వారు పుస్తకము కలిగి ఉండేవారా? ఇది ఎస్ఆర్నో క్వశ్చన్. మనకి కలిగి ఉండేవారా, ఉండేవాడిని హ్యాడ్ మెయిన్ వర్బ్ ఉండేవారా, దీన్ని మనము హ్యాడ్ మెయిన్ వర్బ్గా భావించాలి. బట్ ఎస్ఆర్నో క్వశ్చన్ కాబట్టి బీ ఫామ్ కావాలి. సింపుల్ పాస్ట్ టెన్స్ని మనం ఎలా రాయొచ్చు? డిడ్ దే హ్యావ్ ఎ బుక్. Did they have a book? Look at this sentence. Did Kirti have a ring? కీర్తి ఒక ఉంగరాన్ని కలిగి ఉండేదని ఎలా అన్నామో, డిడ్ దే హ్యావ్ ఎ బుక్, వారు పుస్తకాన్ని కలిగి ఉండేవారా అని అర్థం. నీవు ఈ పనిని నిన్నటికి పూర్తి చేయలేదు. సో నీవు అనడానికి యు, పూర్తి చేయలేదు నిన్నటికి ఒక సమయానికి అని చెప్పడానికి యు హ్యాడ్ నాట్ finished. Had plus not plus V3. You had not finished this work by yesterday. By yesterday. You had not finished this work by yesterday. Had plus not plus V3. Finished. Past participle of the verb. In this way, the primary helping verbs did and had, we can use the primary helping verbs did, had. ఈ విధంగా did మరియు had అనేటువంటి primary helping verbs ని మనం ఉపయోగించవచ్చు. Please watch this lesson carefully and attempt the exam after the lesson has been finished. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక అంశంతో నెక్స్ట్ సెషన్లో మనం కలుద్దాం.